హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని ఆలయపట్టణం తిరువన్నమలై వీధుల్లో నడుస్తున్నప్పుడు ప్రజలు తరలివచ్చే మరమ్మైన తోపి అమ్మ ఎవరు? కొందరు ఆమెను మిస్టిక్ లేదా సిడ్డా అని పిలిస్తే మరికొందరు హాట్ మదర్ అని పిలుస్తారు. ఈవిడికి మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్తున్నారు. భారతదేశం సన్యాసుల భూమి మరియు దాని ప్రజలకు సాధువులు ఉత్పత్తి చేయటానికి అద్భుతం అవసరం లేదు. ఇటీవల తాప్సీ అమ్మ లేదా తమిళనాడులోని తీర్థయాత్ర నగరం తిరువన్నమలై యొక్క హాట్ మదర్. తిరువన్నమలై మరియు ఆమెను అనుసరిస్తున్న వ్యక్తుల రహదారుల నుండి నడుస్తున్న తోపి అమ్మ యొక్క సోషల్ మీడియా సైట్లలో వందలాది వీడియోలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో ప్రజలు ఆమె పడిపోయిన కప్పులను ఎంచుకొని వాటిని ప్రసాద్గా పంచుకుంటారు. తిరువన్నమలై వద్ద తోపి అమ్మతో కలిసి నడవటం నాకు చాలా అదృష్టం అని ఒరాకిల్ ఏసీఈ డైరెక్టర్ సాయి పెనుమురు ఎక్స్లో పోస్ట్ చేశారు. చిరిగిన పొడవైన లంగా, పూర్తి స్లీవ్ చొక్కా మరియు టోపీ ధరించిన మహిళ యొక్క ఫోటోతో పాటు. అయితే అభిప్రాయాలు తోపి అమ్మపై విభజించబడ్డాయి మరియు ఆమెకు అత్యవసరమైన వైద్య సహాయం అవసరమని చాలామంది భావిస్తున్నారు. తిరువన్నమలైలో మానసిక వికలాంగ మహిళ తాపి అమ్మగా ఆరాధించబడుతోంది అని మరొక వ్యక్తి రాశాడు. లేడీ ఒక డేజ్లో ఉన్నట్లుగా నడుస్తున్న వీడియోతో పాటు. వీడియోలలో తోపి అమ్మ తన పరిసరాలను లేదా ఆమెకు నమస్కారం చెల్లించే వ్యక్తులను పట్టించుకోనట్లు అనిపించదు. ఆమెను వేరు చేసేది ఆమె ధరించిన టోపీ. అందుకే టోపి అమ్మ అనే పేరు. ప్రజలు గౌరవం చెల్లించి ఆమెను ఆరాధిస్తుండగా ఆమె మానసిక స్థితితో బాధపడుతుందని మరియు సహాయం అవసరమని చెప్పేవారు చాలామంది ఉన్నారు. వాస్తవానికి తోపి అమ్మకు ఆధ్యాత్మిక మనోజ్ఞతను ఇచ్చిన ప్రదేశం ఇది. ఆలయపట్టణం తిరువన్నమలై తమిళనాడులోని అత్యంత గౌరవనీయమైన ప్రదేశాల్లో ఒకటి. తిరువన్నమలై భారతదేశంలోని పురాతన వారసత్వ ప్రదేశాల్లో ఒకటి మరియు ఇది సావా మతానికి కేంద్రంగా ఉందని ప్రభుత్వ జిల్లా సమాచార వెబ్సైట్ తెలిపింది. అరుణాచల కొండ మరియు దాని పరిసరాలు తమిళ్లు శతాబ్దాలుగా చాలా సందర్భోచితంగా జరిగాయి అని అది చెప్పింది. అన్నమలయర్ ఆలయం ఒక హిందూ ఆలయం. ఇది దేవత శివుడికి అంకితం చేయబడింది. ఇది తమిళనాడులోని తిరువన్నమలై పట్టణంలోని అన్నమలై కొండల పునాది వద్ద ఉంది. తోపి అమ్మలోని బహుళ యూట్యూబ్ వీడియోలు ఆమెను జ్ఞానోదయమైన తల్లి అని పిలవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ వీడియోలో మేము తోపి అమ్మ యొక్క జీవితం మరియు బోధనలోకి ప్రవేశిస్తాము. ఆమె లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ఆమెను ఎదుర్కొనే అదృష్టవంతులపై ఆమె చూపిన పరివర్తన ప్రభావంపై వెలుగునిస్తుంది. యూట్యూబ్ వీడియోల్లో ఒకదాని వివరణ చదువుతుంది. ఏదేమైనా వీడియోలో తోపి అమ్మ వీధిలో నడవటం, ఒక మహిళ నుండి కొంత ఆహారాన్ని స్వీకరించటం మరియు తినటం కనిపిస్తుంది. ఆమె వాస్తవానికి టీచింగ్ ఇవ్వటం లేదు. తోపి అమ్మ జీవితం మరియు ఆమె తిరువన్నమలైకి ఎలా వచ్చిందో రహస్యంగా కప్పబడి ఉంది. ఆమెకు ఆధ్యాత్మికత ఎలా జత చేయబడిందో కూడా తెలియదు. లార్డ్ శివుడితో సంబంధం ఉన్న పవిత్రమైన కొండ అయిన అరుణాచలం క్షేత్రం చుట్టూ తిరుగుతూ ఉండగా కొందరు టోపి అమ్మ పవిత్ర భూమి యొక్క 3 సజీవ సిడహాల్లో ఒకటి అని అంటారు. ఒక వీడియోలో తోపి అమ్మ ప్రజల బృందం తరలించినట్లు కనిపిస్తుంది. కొందరు ముడుచుకున్న చేతులతో, మరికొందరు ఆమె చుట్టూ గొలుసులను ఏర్పరచుకుంటారు. ఆమెకు నడవటానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. మరొక వీడియోలో తోపి అమ్మ వీధిలో నడుస్తూ కాగితపు కప్పు నుండి ఏదో తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె కప్పు పడిపోయి నడుస్తున్న వెంటనే ఒక సమూహం కప్పు యొక్క మిగిలిన ద్రవాన్ని నైవేద్యం వలె పంచుకుంటుంది. ఆమె ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడదు, కానీ కొన్ని సమయాల్లో ఏదో మంబుల్ చేస్తుంది. ఇది ఒక రకమైన మాండలికం లేదా ఆమె మాట్లాడే పురాతన తమిళమని ప్రజలు అంటున్నారు. ఆమె అవడోవాద అని కొందరు అంటున్నారు, మరికొందరు సిడ్డా అని చెప్తున్నారు. ఏ లివింగ్ సిద్ధా టోపి అమ్మ అనే బ్లాగ్ పోస్ట్ అయింది. చర్చలో ఏది ఉన్నా తోపి అమ్మ యొక్క ప్రజాదరణను విస్మరించడం కష్టమవుతుంది. మిస్టేక్ను గుర్తించే ఇంటర్నెట్ మరియు విశ్వాసుల శక్తి ఆలయ పట్టణం తిరువన్నమలైకి మించి తోపి అమ్మ రహస్యాన్ని తీసుకుంది.